క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, మరెన్నో రకాలైనటువంటి ప్రార్థనా పద్ధతులు ఉన్నాయి. కానీ మన యొక్క ప్రార్థన చాలా ప్రత్యేకతను సంతరించుకున్నది. ఎందుకంటే క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకి ఈనాడు పరలోక ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నాడు. పరిసయ్యుల వలె డాంబికంగా కాకుండా, గర్వంతోని అహంకారంతో ప్రార్థన చేయడం కాకుండా, అన్యుల వలె వ్యర్థమైనటువంటి పదాలతోనే పెద్దగా ప్రార్థన చేయడం కాకుండా, విస్తారంగా ప్రార్థించడం కాకుండా, సులువైనటువంటి పద్ధతులు చిన్న చిన్న పదాలతోనే అర్థవంతంగా ప్రార్థించటానికి తాను ప్రార్థించినటువంటి విధంగానే పరలోక జపాన్ని నేర్పించడాన్ని చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, పరలోక ప్రార్థన ప్రతి ఒక్కరూ కూడా సులభంగా ప్రార్థించగలిగేటటువంటి ప్రార్థన. అనేకమైనటువంటి మతాల వారు తమ యొక్క ప్రార్థన సమావేశాలలో పరలోక ప్రార్థనని జపించటాన్ని చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మనం పరలోక జపాన్ని దివ్య పూజా బలిలో చెప్తూ ఉన్నాం. మరి ఒక బిడ్డ తండ్రితో మాట్లాడినటువంటి విధంగా, ఒక భక్తుడు భగవంతునితో సంభాషించినటువంటి విధంగా, అదే భక్తితోని నమ్మకంతోని పరలోక ప్రార్థనని చెప్పిస్తూ ఉన్నావా? నిజంగా నీ తండ్రిని నీవు అడుగుతున్నావన్నటువంటి నమ్మకంతోని పరలోక జపాన్ని చెప్పిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిజంగా పరలోక తండ్రి నీ తండ్రి అయితే ఎంత విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తావో, అంతే విశ్వాసంతో నమ్మకంతోనే ప్రతిరోజు కూడా పరలోక ప్రార్థనని అర్థవంతంగా చెప్పించుదాం. దేవుణ్ణి చేత ఆశీర్వదించబడదాం. ఆమేన్. ఆమేన్.